మీడియా వారందరికీ నమస్కారం. ప్రేక్షక అభిమాన దేవుళ్ళకి నేను ఇక్కడికి వచ్చి చెప్పడానికి ఏంటంటే, మా సినిమాని మేము అనుకున్న ప్రకారం మీకు నచ్చి మీరు సూపర్ హిట్ చేసినందుకు మీ అందరికీ మేము కృతజ్ఞులు అని చెప్పడానికి ఫస్ట్ అది చెప్పాలి కదా. అందువల్ల వాళ్ళ సాయంత్రమే ఇది పెట్టుకుని మేము మా ఆనందాన్ని మీతో పంచుకుందామని, మా కృతజ్ఞత మీతో చెప్పుకుందామని ఇక్కడ చేరాం. సో నేను రాత్రి 24 గంటల క్రితమే చెప్పాను, దెర్ విల్ బి లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ది బెస్ట్ సర్ప్రైజ్ ఈజ్ అవర్ హీరో. అంటే మామూలుగా దొళ్ళగొట్టాడు సినిమాలో. అందుకని ఇప్పుడు మాకు ఇంకో హీరో ఉన్నాడు, అతను దేవి ప్రసాద్. ఈ సినిమాలో నువ్వు ఇంచుమించు సెకండ్ హీరో క్యారెక్టర్ ప్లే చేసి సో నన్ను వీళ్ళని వాసుని అందరినీ ఆడించేవాడు ఇలా ఒకడు ఉంటాడు, అతని పేరే ఇతను మా తండ్రి. ఈ అందరికీ మాకు తండ్రి ఇతను. అందుకని మమ్మల్ని అందరినీ ఆడించి ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మొయ్యగల కనపడతావు కానీ మొయ్యగలవు. శ్యామ్ దత్ గారు, మీరు చూపించిన రంగులు, మీరు చూపించిన వాటరు జనానికి వచ్చి తగులుతుంది. అలాగే అది చేశారు. థ్యాంక్ యూ సార్. ఆర్డేటర్ గారు, మీరు చేసిన థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బ్రదర్ రెడీ, మీ పార్ట్నర్ రెడీ కనపట్లేదు. వాసు సో ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక పండగ ప్రారంభం అవుద్ది. ఎక్కడ ఎవరు ఇంట్లో కూర్చోవాలని ప్లాన్ చేయట్లేదు, ఇక దేశం మీద పడి బయలుదేరుతారు ప్రమోషన్కి. దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే నన్ను వదిలేండి బాబు, నాకు ఇంకా ఆగిపోయిన సినిమా ఉన్నాయి, నేను నెలగా మీరు ఆపేసి పెట్టుకుంటున్నారు అంటున్నారు. అయినా వదలట్లేదు, ఆయన కూడా వస్తున్నారు. నిజమే, 1 మంత్గా నేను పగలు రాత్రులు పాపం మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా రకరకాల పనులు చెప్పాము నీకు, రకరకాల పనులు చెప్పాము. అవన్నీ బాగా చేసి పెట్టావు దేవి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ everyone who has supported this. Particularly thank you media, you took this film to another level. Thank you very much.